పవన్ కళ్యాణ్ అన్నావు, కాపు సోదరులు, కాపు సోదరీమణులు, వాళ్ళైనా వదిలేసావా? వాళ్ళని కూడా కలుపుతున్నావా? ఎక్కడుంది పవన్ కళ్యాణ్ నీకు బుర్ర? ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఆడపడుచులు, చిన్న పిల్లలు, 17 ఏళ్ళు, 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 ఏళ్ళు, వాళ్ళు ఆ ఊళ్ళలోనే అక్క, చెల్లి, బావ, అమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఇదిగో అని ఏలుముద్ద రేపించి వాళ్ళకి పింఛనిస్తూ అన్ని పనులు చేస్తుంటే ఈ ఆడవాళ్ళు వీళ్ళని పట్టుకొని నువ్వు ఎక్కడెక్కడో ట్రాఫికింగు, ఆ ట్రాఫికింగ్ అని మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్. ఇది నీకు క్షమించరాని జీవితంలో క్షమించరాని మిస్టేక్స్ నువ్వు చేస్తుంది. ఇప్పటికైనా అందరూ క్షమాపణ చెప్పక్కలా, కాపు కులానికి క్షమాపణ చెప్పు. నేను సిగ్గుపడుతున్నాను వాలంటీర్లు అవమానించినందుకు, వీళ్ళని వ్యభిచారంగా అలా అలా ప్రాపగండ చేసినందుకు సిగ్గుపడుతున్నాను. కనీసం కాపు సోదరిని అవమానించినందుకు, వీళ్ళని వ్యభిచారంగా అలా అలా ప్రాపగండ చేసినందుకు సిగ్గుపడుతున్నాను. కనీసం కాపు సోదరి మనులు కాళ్ళైనా పట్టుకునే క్షమాపణ అడుగు. ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఆవేశంగా మాట్లాడినా, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మూలైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు మాట్లాడా? ఒరేయ్ అని ఒక మాట అన్నాడా? నువ్వు ఒరే అంటావు, చెప్పుతో కొడతా, నా కొడక, నాలాంటి భాషే మాట్లాడతావు. నేను కామన్ మ్యాన్ని పవన్ కళ్యాణ్, నువ్వు కామన్ మ్యాన్ కాదు, లెజెండ్వి. నువ్వు పార్టీ పెట్టావు, కాపుల కోసం పెట్టావు. ఎస్, నాకు తెలుసు. కాపుల దగ్గర అడిగావు. ఎస్, కాపులందరూ మనం ఒకటైపోవాలి, మనం ముఖ్యమంత్రి అవ్వాలి. వాళ్ళందరిని దగ్గర పెట్టుకున్నావు. పెట్టుకొచ్చేవరకు మన కాపులంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ చంద్రబాబుకి ఇవ్వమంటాం.